ఈరోజు ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ రొయ్యల్లో తగినంత ఉప్పుని కలుపుకోవాలి. రొయ్యలు పెద్దగా ఉండడం వల్ల వీటిని పీసెస్గా చేశాను. మీకు ఇష్టమైతే మీరు కూడా అలాగే చేయండి. ఈ ఉప్పు కలిపి ఉంచిన రొయ్యల్లో తగినంత పసుపును వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో 2 స్పూన్లు కారాన్ని వేసుకోవాలి. ఇవన్నీ కేవలం రొయ్యల్ని ఉడకబెట్టడానికి మాత్రమే. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియా జీరా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రొయ్యల్ని ఉడికించడానికి నీళ్ళను వెయ్యవసరం లేదు. మొదట్లో సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి స్టవ్పై 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొయ్యలు ఉడికినాయో లేవో చూసుకోవాలి. రొయ్యలు ఉడకడం అంటే రొయ్యల్లో నుంచి నీళ్ళంతా బయటికి రావాలి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే రొయ్యలు గట్టిగా అయిపోతాయి. చూసారా రొయ్యల్లో నుంచి ఎలా నీళ్ళన్నీ బయటకొచ్చాయో? ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లను తీసేయాలి. రొయ్యలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండిని స్టవ్ పై పెట్టుకుని 4-5 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉడికించిన రొయ్యలను వేసుకోవాలి. ఈ రొయ్యల్ని 5 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించేటప్పుడు రొయ్యలను ఎక్కువసేపు వేయించకూడదు. అలా వేయించినట్టయితే గట్టిగా అయిపోతాయి. వేయించిన రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల వేపిన బాండీలోనే ఇంకాస్త నూనెను వేసుకుని ఉల్లిపాయల్ని వేపుకోవాలి. 1/2 కేజీ రొయ్యలకి 4 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలను తొందరగా వేయించడానికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవడానికి కొంత టైం పడుతుంది. మూత పెట్టి వేయించుకుంటే తొందరగా మగ్గుతాయి. 3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి.
ముందుగా 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కారం, మసాలా పొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం కరివేపాకుని వేసుకుని ఒకసారి తిప్పుకుని వేయించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసిన తర్వాత 20 నిమిషాల వరకు వేయించుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా ఫ్రై స్టెప్స్ వైజ్గా కలర్ మారుతూ వస్తుంది. గమనించారా? మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చివరిగా ఇంకొంచెం పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకును వేసుకుంటే మంచి వాసన వస్తుంది. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ రొయ్యల్ ఫ్రై ఎంత టేస్టీగా కనపడుతుందో. ఈ ఫ్రై సాంబార్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.